అండ్ ఇంకొక పెద్ద సర్ప్రైజ్ మీకు చెప్పేదా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రిషిరామ్ 3 to 1. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈ రోజు డేట్ వచ్చేసి 15. సో రేపు మేమైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట 16th ఫిబ్రవరికి. సో మేము January 10కి వచ్చాము. సో February 16కి వెళ్తున్నాం అనమాట. సో రేపు కూడా వెళ్తామో లేదు అనేసి అనుకున్నాము. రోజు టికెట్స్ చేస్తున్నాం కానీ అసలు కన్ఫర్మ్ అవ్వట్లేదు అనమాట. సో రేపు కూడా అవ్వదని చెప్పేసి ఫుల్ గా ఫిక్స్ అయిపోయాము. కానీ సడన్ గా ఇంకా టికెట్స్ చూస్తే కన్ఫర్మ్ అయిపోయాయి అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఇంకోటి ఏంటంటే మా అక్క వాళ్ళకి రోజు రేపు వెళ్తాం అనేసి చెప్తున్నాం అనమాట. సో మా హస్బెండ్ ఏం ఐడియా ఇచ్చారంటే, రేపు ఒకవేళ కన్ఫర్మ్ అవ్వకపోతే మీ అక్క వాళ్ళకి ప్రాంక్ చేద్దాం, మీ అమ్మకి చేసాం కదా అలాగే లగేజ్ అంతా సర్దుకున్నట్టు అదంతా కూడా ప్రాంక్ చేద్దాం, నిజంగా వెళ్ళిపోతున్నట్టు అనేసి అనుకున్నారు. సో ఆ ప్రాంక్ వీడియో మిస్ అయ్యింది, కానీ కన్ఫర్మ్ అవడం చాలా హ్యాపీ అనమాట. వెళ్ళిపోతున్నాము ఇంకా మైసూర్ అయితే. సో ఇంకా టికెట్స్ రోజు కన్ఫర్మ్ అవుతాయో లేదనేసి అనుకుని ఎప్పుడు సర్దడం మానేశారనమాట. కానీ ఈరోజు ఎందుకైనా మంచిది అవుతాయేమో అన్నట్లుగా బట్టలన్నీ మడత పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. ఒకవేళ కన్ఫర్మ్ అయితే అన్ని బ్యాగ్ లో పెట్టేద్దాం అన్నట్లుగా. ఇంకా ఇవన్నీ తీసేసి ఈ బ్యాగ్ లో అయితే సర్దుకోవాలన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయితే అయ్యింది. సో ఇంకా ఇదంతా సర్దుకునేసరికి 1 అయిపోవచ్చు. సో నైట్ అంతా సర్దుకుంటే ఇంకా మార్నింగ్ పిల్లలతో ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా, అలా అని చెప్పేసి ఇంకా మా బాబు అయితే మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు. ఇవన్నీ తీసేసి ఇంకా తీసుకొని వెళ్ళిపోవాలండి. బట్టలు లగేజ్ ఎక్కువ మాకు ఇంకేమీ ఉండవు అనమాట. సో ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకా బ్యాగ్ లో అయితే బట్టలు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ మేము ఒక 2 months లో వద్దాం అనుకుంటున్నాం. అందుకే కొన్ని డ్రెస్సులు ఇక్కడ పెట్టేసానండి. ఇవన్నీ కూడా మా అక్కవ అనమాట. సో వెళ్ళినప్పుడు మా అక్కకి ఇచ్చేయాలి. ఇవన్నీ తీసుకొచ్చేసి ఇప్పుడు ఇందులో పెట్టేయాలి. ఇంకా మా బాబుకి అయితే నిద్ర టైం అండి. సో ప్రస్తుతానికి అయితే సర్దుకుంటూ ఉన్నాను. ఫ్రెండ్స్ ఇంకా ఇదిగోండి, ఇది ఒక బ్యాగ్ అనమాట. ఇదంతా కూడా కిచెన్ ఐటమ్ బ్యాగ్ అనమాట. అప్పడాలు కొన్ని ఇచ్చినవి, కాజు అదేంటి పిస్తా అవి రమేష్ బాబు వాళ్ళు ఇచ్చారనమాట. డ్రై ఫ్రూట్స్, అప్పడాలు అండ్ కొన్ని ఐటమ్స్ కిచెన్ కి నాకు అక్కడికి ఏవేవి కావాలో అవన్నీ కూడా అక్కడి నుంచి తెచ్చాను కదా, మళ్ళీ నేను అక్కడికి తీసుకుని వెళ్తున్నాను అనమాట. మళ్ళీ వెళ్ళగానే వంటకుండాలి అని చెప్పేసి. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయింది అనమాట. 10 o'clock నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా అవ్వలేదు. టికెట్స్ కన్ఫర్మ్ అయిన నుంచి ఇంకా టెన్షన్ అయిపోయి ఇంకా కిచెన్ అంతా కూడా సర్దేస్తున్నాను అనమాట. సో ఇంకా ప్రస్తుతానికి ఇక్కడ వరకు అయితే వచ్చింది. ఇంకా ఇవన్నీ అయితే ఇంకా ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట. మళ్ళీ వస్తాం అనుకుంటున్నాం కదా, ఇదంతా కూడా క్లీన్ చేసేయాలండి. సో ప్రస్తుతానికి అయితే కిచెన్ అయితే ఈ విధంగా ఉంది. మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. మార్నింగ్ కి ఏ పని కూడా పెట్టుకోను, ఎందుకంటే ఇంకా పిల్లలు లేచాక ఇంకా ఏ పని అవ్వదు అనమాట, వాళ్ళ పనే. అందుకనేసి పిల్లలు పడుకున్నప్పుడు పని చేసుకుందాం అన్నట్లుగా ఇప్పుడు 2 అయినా పర్లేదు మొత్తం అంతా కూడా ప్యాకప్ అయితే చేసేస్తాను. సో ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉంది. ఇంకా క్లీన్ చేశాక మళ్ళీ వస్తాను, చూస్తాను. ఇప్పటికైతే ఇంకా పని ఆపేస్తున్నాను అనమాట. 1 అయిపోయింది. ఇప్పుడు కాసేపు పడుకొని ఇంకా మార్నింగ్ త్వరగా లేగాలన్నమాట. మిగతా పని కంటిన్యూ చేసుకోవాలి. బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్ ఇంకా మా అక్క అయితే మార్నింగ్ అయితే వచ్చిందనమాట 7:30కి. ఇంకా అలా హెల్ప్ చేస్తుంది. ఇంకా మా అక్క బావ అయితే వచ్చారనమాట మాకు అప్పగింతలు చేయడానికి. టిఫిన్ చేసేసాము, లగేజ్ అంతా కూడా సర్దేసామన్నమాట. సర్దినప్పటికి 2 అయిపోయిందండి నైట్. అండ్ ఇంకొక పెద్ద సర్ప్రైజ్ మీకు చెప్పేదా. అన్నింటికి రెడీ అయిపోయావు. 2000 పోతే పోని కాదు శరత్ వెళ్తాడు. కారు వస్తుంది, శరత్ వెళ్ళాలి కదా, అలాగే శరత్ వెళ్ళాలా. ఏం కాదు అయిపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి ప్రాంక్ చేసాం. ఎలా ఫీల్ అయ్యారండి మీరు? మీరేదో చేస్తారు కదా, రాత్రే అన్నాడు ఏంటంటే టికెట్ 12 తర్వాత ఉదయం. నాకు అప్పుడే డౌట్. ఏంటని వెళ్ళిపోయినప్పుడు మధ్యాహ్నం తెలుద్దా అన్న కారు అన్నాడు కదా, 6 కోసం కారు కావాలి కదా, నాకు సరదా అన్నాడు. టైం అయిపోతుంది, ఏంటి నిద్ర నుంచి టైం అయిపోతుంది.
అంటుంది కానీ శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మన శాంతి లేకపోవడం. గురుజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 9700642444. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యల పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి. ఇంకో సస్పెన్స్ ఉంది, ఇంకొక సస్పెన్స్, ఇంకొక సస్పెన్స్. కదా అయితే ఈ కనుక టికెట్లు అవ్వట్లేదు కదా ఈ రోజు ప్రాంక్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. కార్ ఉన్నదని పోతే మెట్రో లెవెల్ తగ్గించి కారు దగ్గర సర్దించినట్టు ప్రాంక్ చేసింది మనిషి. అప్పుడు చేస్తే బాగుంది కదా. రాత్రి 12 వరకు మళ్ళీ సర్దుకోలేదు, టికెట్లు అవ్వలేదని 10 వరకు సర్దుకోలేదు. అలా వెళ్ళి మడత పెట్టుకుంటాను చూస్తూ టికెట్ కన్ఫర్మ్. ప్రాంక్ మిస్ అయింది. ఇప్పుడు ప్రాంక్ అనగా నీకు 2 రోజులు ఉంటే మేము వెళ్ళిపోతాం కదా అనుకున్నాము. ఇప్పుడు వెళ్ళిపోదామంటారు. ఉండండి ప్రాంక్ వీడియో వేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. లేదు, టికెట్ అవ్వడం చాలా కష్టపడ్డాం. టికెట్ అవ్వడానికి మాత్రం 1 వీక్ నుంచి చాలా కష్టపడ్డాం అనమాట. సో ఇంకా నిజంగానే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ప్రాంక్ అన్నా సరే వీళ్ళు నమ్మేశారు, నిజంగా వెళ్ళిపోతున్నామన్నా సరే నమ్మేశారు అనమాట. నేనైతే నమ్మలేదు ఫస్ట్ అయితే అసలు ప్రాంక్ అన్నారు కదా, అసలు నమ్మట్లేదు. సో ఇంకా అదండి ప్రస్తుతానికి అయితే ఇంకా సర్దుతున్నాం. సర్దుకోవడం అయితే అయిపోయింది, మిగిలిపోయింది. పిల్లలకి రెడీ చేసేసి ఇంకా మేమైతే బయలుదేరిపోవాలి. యాక్చువల్ గా చెయ్యాలి అనుకున్నది ఇప్పుడు మాకు చిన్నగా చేసేసాను అనమాట. అంతే. చూస్తుండండి ఫ్రెండ్స్, ఇంతమంది మాకు లగేజ్ ఎక్కించడానికి వచ్చారు. లగేజ్ పెట్టడానికి రా బ్యాగ్ రెడీగా ఉంది. మరి నొలకు చోటు నుంచి తెప్పించాము. లగేజ్ వెయిట్ చేస్తుంది. రా ట్రైన్ వరకు పదండి. చూడండి ఎంత మంది మాకు దిగబెట్టడానికి వచ్చారండి. అసలు పిన్ అయితే పులిహోర అవన్నీ చేసి పంపించింది. బాయ్ చెప్పు హెన్షిక అందరికి బాయ్ బాయ్. ఆ బ్యాగ్ స్టైల్ ఏమి సంచి పట్టుకోవచ్చు కదా, సంచి పట్టుకున్నాడు కదా. ఇదిగోండి బ్యాగ్లన్నీ కూడా పెట్టేస్తున్నారు కదా. శరత్ మేము కలిసి వెళ్తున్నాం అనమాట. శరత్ లగేజ్ పైన ఉంది. లక్కీ ఆ సంచి చూడు, జాగ్రత్త. వేసుకుంటా ఇంకా వీళ్ళంతా ఖాళీ అయిపోద్ది గాయస్, ఫుల్ ఖాళీ. రండి సరిపోద్దా? మేమైతే బయలుదేరిపోతున్నాం. గొప్పలకి ఇది సిగ్గు గల వదిలేండి చెప్పితే మళ్ళీ తెమ్మంటారనేసి తీసుకుని వెళ్ళిపోదు మనం వదిలేండి. హ్యాపీ జర్నీ. మళ్ళీ ఎప్పుడు వస్తారో చెప్పండి ముందే, గేట్లు తీయాలి కదా. ఇవ్వండి మరి వెళ్ళిపోతాం కదా. బాయ్ అమ్మా. ఎక్కడికి వెళ్తాను చెప్పు నువ్వు? ఏ ఊరికి? మీ ఊరు ఏది చెప్పు? మైసూర్. హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ. ఓకే ఫ్రెండ్స్, మేమైతే బయలుదేరిపోతున్నాం. ప్రాంక్ అవుద్ది ఈ రోజు. అవుతుందా? అలాగ అనకలే, డబ్బులు కట్టినారు అప్పుడే ప్రాంక్ అనే నమ్మేస్తారు, వచ్చినా నమ్మేస్తారు. బాయ్, సీ యు, టాటా, బాయ్ 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 బాయ్. కదలండి. బాయ్ బాయ్, సీ యు, టాటా, బాయ్ 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 బాయ్. మేమైతే బయలుదేరిపోయాం అనమాట. పదండి.
ఇంకా ఫైనల్లీ శ్రీకాకుళం స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇంకా శ్రీకాకుళం నుంచి బెంగళూరు వరకు అనమాట ఈ ట్రైన్. ఇంకా లగేజ్లన్నీ దించుతూ ఉన్నారు. లగేజ్లు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అక్కడ వాళ్ళతో మాట్లాడేసి హెల్ప్కి అయితే తీసుకున్నాము. అండ్ ఇంకా ఇలా వెళ్తూ ఉన్నామన్నమాట. అండ్ చాలామంది కమెంట్స్ ఏం పెట్టారంటే, సిస్టర్ మీ కలర్ చాలా చేంజ్ అయిపోయింది, బ్లాక్ అయిపోయారనేసి అన్నారు కదండి. నాకు ఊరు వాటర్ అయితే పడవండి. నేను చిన్నప్పటి నుంచి కూడా హైదరాబాద్లోనే ఉన్నాను. ఆ తర్వాత మ్యారేజ్ అయ్యాక మైసూరులో ఇంకా వాటర్ పడడం వల్ల ఓకే కానీ నాకు ఊరు వాటర్ అయితే అస్సలు పడవన్నమాట. మా అక్కకైనా పడతాయి, ఎందుకంటే మ్యారేజ్ అయ్యాక ఒక 3-4 ఇయర్స్ మా అక్క ఊర్లోనే ఉంది కాబట్టి ఆ వాటర్ పడ్డాయి అనమాట. కానీ నాకైతే ఊరు ఎప్పుడు వచ్చినా సరే ఒక 4 డేస్కే నా కలర్ అన్నది చేంజ్ అయిపోతుంది. కలర్ది ఏముందిలే కానీ ఇంకా అక్కడ వాతావరణము వాటర్ ప్రాబ్లం వల్ల కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇంకా మీరు కమెంట్స్లో అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. మళ్ళీ మైసూరు వచ్చాక ఒక 4 డేస్ ఒక 1 వీక్లో అయితే సెట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఫైనల్లీ మేము వెళ్ళిన 20 మినిట్స్కి అయితే ట్రైన్ వచ్చేసింది. ఇంకా ఇక్కడి నుంచి మా ప్రయాణం అయితే పిల్లలతో స్టార్ట్ అనమాట. ఇంకా శరత్ ఉన్నాడు కాబట్టి అలా టైం పాస్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వినోద్ వచ్చేసి వైజాగ్ స్టేషన్లో పిల్లల కోసం అని చెప్పేసి బిస్కెట్స్ తెచ్చారనమాట. అంటే వైజాగ్లో ఉన్నారని చెప్పేసి అలా వచ్చారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి వైజాగ్ అయితే వచ్చిందనమాట. మేము మా ఇంటి నుంచి పులిహోర తెచ్చుకున్నాము, పిన్ అయితే చేసిందనమాట. సో ఇంకా కొంచెం బిర్యానీ, కొంచెం పులిహోర, మళ్ళీ నైట్ పులిహోర ఉంటుంది కదా, మళ్ళీ బిర్యానీ ఆంధ్రాది దొరకదు అనేసి ఇప్పుడైతే తెప్పించుకున్నాం అనమాట. ఇది కొంచెం అది కొంచెం తినేస్తాము. కానీ బిర్యానీ కావాలా పులిహోర కావాలా? బిర్యానీ కావాలా ఐస్ క్రీమ్ కావాలా? ఐస్ క్రీమ్ కావాలా థమ్స్ అప్ కావాలా? ఐస్ క్రీమ్ కావాలా మమ్మీ కావాలా? ఐస్ క్రీమ్ కావాలా మమ్మీ కావాలా? ఐస్ క్రీమ్ కావాలా డాడీ కావాలా? ఐస్ క్రీమ్ కావాలా తమ్ముడు కావాలా? ఐస్ క్రీమ్ కావాలా నువ్వు కావాలా? ఐస్ క్రీమ్ కావాలా? ఇప్పుడు వచ్చేసి మెన్షిక కావాలంట, తినిపించేస్తే ఒక పని అయిపోతుంది. రామ్మా చింతల్లి హినా, స్మెల్ అయితే బాగా వస్తుంది. మెన్షిక వద్దు కదా నీకు? సరే ఉండదురా తల్లి, కథం చేసే ఫస్ట్. ఇంక ఇక్కడ వచ్చేసి బిర్యానీ టేస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అక్కడ చాలా కామెడీ ఉందన్నమాట. ఏంటంటే శరత్ కూడా ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకున్నారు అండ్ మేము కూడా ఇంటి నుంచి తెచ్చుకున్నాం అనమాట పులిహోర. కానీ ఇదే ఫస్ట్ టేస్ట్ చూసామని చెప్పేసి అలా కామెడీ చేసుకుంటున్నాము. పెరిగారు మా సంచిలో పెరిగాను తీరేదక్క, కష్టపడి చేసి దువ్వాడ జగన్నాథ్ నుంచి నువ్వేంటి పులిహోర తింటామండి? పులిహోర అది పులిహోర నాకు నచ్చ కదా పులిహోర తింటాను. అక్కడ మీ అందరూ ఎలా ఉందండి పులిహోర? బాగుంది. బిర్యానీ బాగుందా? పులిహోర పులిహోర బాగుంది. ఓకే ఇదిగోండి ఇంకా పులిహోర అండ్ ఆలు కర్రీ కూడా తినేసాం. నేను తిన్నప్పుడు ఎవరు వీడియో తీయలేదండి. హెనీ ఇట్రా. ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ టైం అనమాట. టిఫిన్ వస్తే టిఫిన్ తీసుకున్నాము. అంటే ఇంటి నుంచి ఆ 1 డే కోసమే తెచ్చుకున్నాం అనమాట. నెక్స్ట్ డే కోసం తెచ్చుకున్న పోతుంది కదా అలా అని చెప్పేసి ఆ డే కోసమే పులిహోర అండ్ బిర్యానీ కూడా శరత్ అయితే తెప్పించారనమాట. వాళ్ళ ఫ్రెండ్ వైజాగ్లో ఉన్నారని చెప్పేసి. అండ్ దువ్వాడలో కూడా ఇంకొక 2 పొట్టలు తెచ్చారు. సో అవి తినేసాము, ఇంటి నుంచి తెచ్చిన పెరుగన్నం తినేసాము అండ్ పులిహోర తినేసాము, అన్నీ కథం చేసామన్నమాట. కూర్చున్న నుంచి దిగిన వరకు తింటూనే ఉన్నామండి. అసలు నోరైతే ఖాళీ లేదనమాట. ఏది కూడా వేస్ట్ చేయకుండా చక్కగా తినేసాము. అండ్ ఇక్కడ టిఫిన్ కూడా అయిపోతుంది. ఫ్లైంగ్ కిస్ ఇచ్చి అమ్మ, ఫ్లైంగ్ కిస్ ఇచ్చి సహర్ష్ ఉండమ్మా. ఎన్ని ప్లీజ్ కనిపించట్లేదు వాడు. నానా కనిపిస్తుంది సహర్ష్. సహర్ష్ ఎలా చూస్తున్నానా? ఎలా చూస్తావు చూడు సహర్ష్, ఎలా చూస్తున్నాడు. శరత్ బెంగళూరు వెళ్ళిపోతున్నాడు.
రమ్మంటే రావట్లే మైసూరు. భయం వేస్తున్నారు. ఇంకా బెంగళూరు స్టేషన్కి 1 అవర్ బిఫోర్ అయితే శరత్ యలహంక స్టేషన్లో అయితే దిగిపోయారు. బాయ్ బాయ్ చెప్పరా మామా. ఇంకా ఫైనల్లీ మా స్టేషన్ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా బెంగళూరులో అయితే దిగేసాము. బెంగళూరు టు మైసూర్ కూడా ట్రైన్లోనే వెళ్ళాల్సింది, కానీ ఆ టైంకి ట్రైన్స్ లేవు అని చెప్పేసి ఇంకా క్యాబ్ అయితే మాట్లాడుకొని వెళ్ళామన్నమాట. నాకైతే ట్రైన్ జర్నీనే చాలా సేఫ్ అనిపిస్తుంది, అంటే త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. కార్ జర్నీ అంటే కొంచెం లేట్ అవుతుంది అనమాట, 3 to 4 hours. ఇంకా ట్రైన్ లేకపోవడం వల్ల ఇంకా కార్ అయితే బుక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతూ ఉన్నాం అనమాట. ఏదో ప్రాబ్లం ఉంది అనేసి అన్నారు, అంటే అక్కడ ఏదో వర్క్ అవుతుంది స్టేషన్లో అని చెప్పేసి ఇంకా సగం దారిలోనే ఆ ట్రైన్ ఆపేస్తారు, మైసూర్ వరకు వెళ్ళదు అని చెప్పేసి ఎవరో అంటే ఇంకా కార్ అయితే బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా మధ్యలో లంచ్ చేసేసాం, అదంతా కూడా ఏమీ క్యాప్చర్ చేయలేదండి. అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకా ఫైనల్లీ మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఊపిరి పీల్చుకున్నట్టు అయ్యింది, అంటే అన్ని అవర్స్ జర్నీ పిల్లలతో చేశాక. కానీ ఈసారి నాకు అంత జర్నీ చేసినట్టేమో అనిపించలేదు, అలా టైంపాస్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే బాబుకి ఉయ్యాల తీసుకొని వచ్చాం కదా ట్రైన్లో, అది చాలా అంటే చాలా సేఫ్ అనిపించిందండి. ఉయ్యాల లేకపోయింటే కనుక నా పని అయిపోయేది. ఇంకా మా హస్బెండ్ ఐడియాతో ఉయ్యాల కూడా తీసుకొని వచ్చేసి ఆ విధంగా కట్టేశారు. ఇంకా ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చాం. ఏ ఇంటికి? ఏ ఊరిది? ఇరపాడా. ఇప్పుడు మనం ఏ ఊరు వచ్చాము? నీ స్కూల్ ఎక్కడ ఉంది? ఊర్లోనా ఎక్కడ చెప్పు. 15 లోపల 10 చూద్దామా ఎన్ని 10. సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. నిన్న ఊర్లో ఇంటి నుంచి 8 గంటలకు బయలుదేరితే ఈ రోజు సాయంత్రం 3:30 అయ్యిందనమాట. ఇంక ఇంటికైతే వచ్చి ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట. ఇంకా లగేజ్ అంతా కూడా తీసేసాము. మా హెంచుకైతే ఎక్కడ సామాన్లు ఉన్నాయి నావి అని చెప్పేసి వెతుక్కుంటూ ఉందనమాట. సో ఇంకా ఫైనల్లీ సేఫ్ గా అయితే ఇంటికి వచ్చామండి. సో ఇంకా ఇదండి వీడియో, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ఏం చేస్తున్నావు ఇష్క? వర్క్ ఫ్రమ్ హోమా? అండ్ చెప్పాను కదండి గురుగారి గురించి, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురుగారికి అయితే కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి.